ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మరొక దినం ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ దినాన్ని చూడాలని, దినాన్ని బ్రతుకుండాలని ఈ లోకంలో చాలామంది అనుకుని కొంతమంది లేకుండా పోయినారు. వారికంటే మేమేమి గొప్పవాళ్ళం కాదు, కానీ కేవలం నీ ఉచిత కృప ద్వారా సజీవ లెక్కలో ఉండి మీ కుమారుడు, మా ప్రభువు, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ బలియాగం ద్వారా మా పాపాలు, శాపాలు, అతిక్రమాలు, దోషాలు కడిగి మమ్మల్ని మీ కుమారులుగా చేసుకొని నాటి నుండి నేటి వరకు మా జీవితాల్లో, మా బ్రతుకులు, మా కంటికి కనపడనవి, మా హృదయానికి గోచరము కానీ మా తలంపులకు అందని మేలు మా పట్ల చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కసారి మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో కష్టమో, నష్టమో, బాధో, దుఃఖమో, ఆయాసమో వచ్చినప్పుడు అనేక సార్లు మేము అవిశ్వాసులైపోతున్నాం. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించనని ఆ జీవపు మాటల ద్వారా అనునిత్యము మమ్మల్ని ఆదరిస్తూ, ఉద్ధరిస్తూ, నిలబెట్టుకుంటూ, నడిపించుకుంటూ వస్తున్నందుకు వందనాలు. ఇదిగో నాయన, ఈ ప్రభు దినాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలోనికి చేర్చుకున్నందుకు వందనాలు. యోగ్యత, అర్హత ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు కీర్తనలతోనూ, ఆరాధనతోనూ నిన్ను ఆరాధించాం, కీర్తించాం, స్తుతించాం, మహిమపరిచాం. కొద్ది నిమిషాలు నీ వాక్య ధ్యానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. గ్రహించుకునే హృదయం, హత్తుకునే మనసు మా అందరికీ దయచేయండి. వివరించే ఆత్మ నాకు దయచేయండి. కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచండి. నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసుక్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈవేళ చాలామంది తక్కువ వచ్చారు. మరి కాలేజ్, యూనివర్సిటీ సర్వీస్కి వెళ్ళిన వాళ్ళు ఇవాళ సెలవు 2 రోజులు వచ్చినాయి కాబట్టి యవన బిడ్డలు కాబట్టి వెళ్ళిపోయినారు. ఏదేమైనప్పటికీ ఒక్కరున్నా, ఇద్దరున్నా మనం ప్రభు దినాన్ని మనం దేవుణ్ణి ఆరాధించి స్తుతించవలసిన వారమై ఉన్నాం. మనం చదువుకున్నటువంటి కీర్తన భాగం భక్తుడైనటువంటి దావీదు గారు ఈ కీర్తనలో తను శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను, మరి అలాగే ధన్యతగాను దేవుడు ఏ విధంగా తను ఆశీర్వదించాడో దానికి కృతజ్ఞత చెబుతూ దావీదు గారి కీర్తనను పాడాడు. దీంట్లో ఉన్న విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మేలులు మరువని వాడిగా మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన శరీరము తను సహకరించకపోయినప్పటికీ శరీరాన్ని అడుగుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఎందుకంటే ఆయన చేసిన మేలులో దేనిని మరువవద్దు అంటున్నాడు. కనుక మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా కీర్తనాకారుడిలాగా మన జీవితాల్లో చాలా మేలులు దేవుడు చేస్తుంటాడు. కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు, కొన్ని వినిపిస్తాయి, కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. కష్టమో, నష్టమో, బాధో, దుఃఖమో, శ్రమో, శోధనో, ఇబ్బందో వచ్చినప్పుడు అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే ఇది మాకు మేలు కాదు, ఇది ఒక శోధనో, ఏదో మమ్మల్ని విడిచిపెట్టినట్టు ఏదో అనుకుని అనేక సార్లు అవిశ్వాసులు అయిపోతున్నాం. కనుక మరి ఈ వాక్యం ద్వారా దావీదు గారు తన కృతజ్ఞత పూర్వకంగా ఈ కీర్తన రాశాడు. ఇది మరి ధ్యానం చేయాలంటే చాలా ఎక్కువ. ఆది పురుషుడే, ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపం భూమిని ఏలుతున్నప్పుడు కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఇచ్చినటువంటి మోచన పాప ప్రాయశ్చిత్తాన్ని బట్టి కీర్తిస్తున్నాడు. నా సంకటములను కుదుర్చువాడు. సంకటములు అంటే అవి ఏదో జబ్బులు, బలహీనతలు ఏదో కాదు. సంకటములు అనగానే అది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతలు కుదుర్చడానికి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన కలవరి శిలువ మీద బలి చేసి ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మన సంకటాలన్నీ కుదిర్చి నరక యోగ్యము కావలసిన మనలను పాప విమోచన చేసి మనల్ని పరిశుద్ధులుగా తీర్చి ఆ నిత్యత్వ వారసత్వానికి అర్హత దయచేశాడని ఇక్కడ కీర్తకారుడు చెప్పుకుంటున్నాం.
మనం అన్ని విషయాలు ఈ కీర్తనలో ధ్యానం చేయలేం. మనం ప్రతి వారము ఏదో కీర్తనలో కొన్ని ధ్యానం చేస్తూనే ఉన్నాం. తర్వాత ఇంకో మాట వచ్చినప్పుడు ధ్యానం చేయొచ్చు. దీంట్లో 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 17, 18. ఆయన నిబంధనలను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, అంటే యెహోవాయందు భయభక్తులు కలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి పిల్లలకు నిలిచును కదండి. కృప నిలుస్తుంది. కృపకు ఆపోజిట్ ఏమున్నదండి? కోపం, శాపం కూడా ఉంటాయి. సేమ్ అంతే. ఎక్కడైనా సరే మనము దేవుని మాటను తిరస్కరించి దేవుని ధిక్కరించినట్లయితే, దేవుని యందు భయభక్తి లేకుండా మనము జీవించినట్లయితే మరి ఆ యొక్క జీవితానికి ప్రాయశ్చిత్తం కూడా ఉంటుంది. కాకరకాయ చెడితే కాకరకాయ కాస్తుంది కానీ బీరకాయ కాయదు. చాలామంది ఏమనుకుంటారంటే కాకరకాయ గింజ పెట్టి బీరకాయలు కాయాలనుకుంటారు. కాస్తుందా? కాయదు. దేనికి కావాల్సింది దానికే కాస్తుంది. ఇక మనం చూసుకుంటే 21వ వచనాన్ని మనం చదువుకుందాం ఒక్కసారి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. పరిచారకులకు చెప్తున్నాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి కదండి. మనమెవరు? పరిచారకులమా? మనం పరిశుద్ధులం కదండి. మనకు కాదు ఇది కదా. పొరపాటు పడుతున్నాం. మనము ఆయన పరిచారకులుగా దేవుడు పిలుచుకున్నాడు తన వాక్యము ద్వారా. అంటున్నాడు ఆయనను స్తుతించుడి. ఒక మాట ఉంది ఆఖరిగా, సర్వ కార్యములారా, ఆయనను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుడి. బైబిల్లో ఒక గొప్ప సంగతి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైన పౌలు ద్వారా చాలాసార్లు మాట్లాడాడు. మనకు తెలుసు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం 12వ వచనంలో చూసుకున్నట్లయితే, దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వాయబడెను. ఏ సంగతులైతే పూర్వం జరిగిన విషయాల్ని దేవుడు మరలా మనకి గుర్తు చేస్తున్నాడు. పూర్ణమున్న భక్తుల జీవితాలు కానీ, భక్తుల యొక్క స్థితులు కానీ, వాళ్ళ విషయాలు కానీ మరలా దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అవన్నీ ఎందుకున్నానమ్మా? అక్కడ చదవండి. బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నాయి. కనుక బైబిల్లో ఒక పేరు కానీ, ఒక సంగతి కానీ, ఒక వ్యక్తిని కానీ దేవుడు వారి గురించి మాట్లాడాడంటే మన జీవితంలో ఆ వ్యక్తుల గురించి మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. వాళ్ళ జీవితంలో ఏదైతే ఉన్నదో దాని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. చాలాసార్లు మన కుటుంబంలో మీ తాత ఎంత తెలివైనడు తెలుసారా అంటాడు మనవడితోటి. మీ తాత చాలా తెలివైనడు, చాలా మంచోడు, చాలా భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలవాడు. ఎందుకంటున్నాడండి చెప్పండి. నీవు కూడా అలా ఉండాలని. ఎదుటి వ్యక్తిని పోలుస్తాడు. ఆ కుర్రాడు చూడు ఎంత ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నాడు. మంచిగా చదవాలని చెప్తాడు. ఒకరిని గురించి పోల్చుకున్నప్పుడు దాన్ని బట్టి మనకు కావాల్సింది ఏంటంటే, అదే రోమపత్రిక 15వ అధ్యాయం
4వ వచనంలో మాటనంటారు చూడండి. ఇక్కడ 12 కూడా చదవండి ఒక్కసారి. 12 కొరింథీయులు 10:12. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు అది నేనున్నాను దేవునిలో నన్ను అనుకుంటున్నామే. వాళ్ళు నిలుచుంటాం కాదు ముఖ్యం, పడిపోకుండా చూసుకోవాలట. పడిపోకుండా చూసుకోవటానికే మనకి వాక్యం. నువ్వు నిల్చున్నానని అనుకుంటున్నాను, కాలు జారుకోకుండా చూసుకోవాలి. దేవుల్లో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, భ్రమపడవచ్చు, నీ ఊహ అనవచ్చు, నువ్వు ఇంకోటి అనుకోవచ్చు, కానీ నువ్వు పడిపోకుండా చూసుకోవాలి. ఆ పడిపోకుండా చూసుకోవటానికే అనేక మందిని మనకి ఎదురుంచాడు. అనేక మంది భక్తులు, భక్తురాళ్ళని, శిష్యుల్ని, అనేక మందిని మన ముందు ఉంచుతున్నాడు దేవదేవుడు. వారి గురించి నేర్చుకున్నప్పుడు మనం వారి నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. అదే రోమపత్రిక 15:4 కూడా అదే అంటాడు. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ మనకు ఇవన్నిటి వల్ల మనకేం కావాలమ్మా? నిరీక్షణ జీవితం కావాలి. నిరీక్షణ లేని జీవితము స్థిర జీవితం కాదు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేకమైన శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అనేక నిందలు వస్తాయి. నిర్హేతముగా జనులు నిన్ను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడెల్లా మీరు ధన్యులు అన్నాడు. వస్తాయి, అవి రాక మానవు. కానీ మనకేం కావాలంటే దేవుని విషయంలో నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేకపోతే నిరీక్షణ కలిగింది. అందుకంటే రోమియోలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు అక్కడ మళ్ళీ గుర్తు చేస్తాడు. అక్కడ అంతేకాదు శ్రమ వచ్చిందంటే ఓర్పు కలిగి ఉండాలి, ఓర్పు పరీక్ష కలిగి ఉండాలి, నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడాలి, శ్రమలయందు అతిశయించాలి. శ్రమలు వస్తున్నాయంటే మేలు నిమిత్తమే, శ్రమలు వస్తున్నాయంటే మేలు నిమిత్తమే, కష్టాలు వచ్చాయంటే మేలు నిమిత్తమే, నీకు బాధలు వచ్చాయంటే మేలు నిమిత్తమే. గమనించాలి మన జీవితంలో చాలాసార్లు ఒక భక్తుని, ఒక భక్తురాల్ని, ఒక సేవకుడిని, ఒక దైవజనుడిని మన ముందు దేవుడు ఉంచాడంటే వాళ్ళ గురించి మనం నేర్చుకున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వారి యొక్క జీవితంలో కొన్ని పాఠాలు మన జీవితంలో నేర్చుకోవాలి. ఈ లోకంలో ఉన్న వారి కోసం మనకి బాల్యం నుండి పుస్తకాల్లో పాఠాల కింద రాస్తారే, వ్యాసాల కింద రాస్తారే, వారిని చదువుకుని మనకు బుద్ధి కలగటానికి వాళ్ళు లోక సంబంధమైనది రాస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, క్రైస్తవ విషయంలో నీవు ఒక దైవ సేవకుడి గురించి, ఒక పరిచారకురాలు గురించి మనం నేర్చుకున్నప్పుడు వాళ్ళ గురించి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. శ్రమలో మనం తొలగిపోకూడదు. అందుకే ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు గారు ఒక మాట అంటాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం, ఆ సహోదరులారా మీ విశ్వాసమునకు నువ్వు నమ్ముకున్నావు, నేను కాదని అంటలేదు, కానీ నీ విశ్వాసానికి కొంత పరీక్ష దేవుడు పెడతాడు. నీది సరైందా కాదా? మనం ఒక ఎగ్జామ్కి వెళ్ళినా, ఒక టెస్ట్కి వెళ్ళినా, ఒక కోచ్ దేనికి వెళ్ళినా సరే పరీక్ష లేకుండా ఎవడో ఉత్తీర్ణత అయిపోతాడమ్మా? పరీక్ష లేకుండా కాదది. పరీక్షలో నువ్వు నెగ్గితేనే నీకు ఉత్తీర్ణత. చదువు తర్వాత మాట ఉంది, మంచి మాట. ఓర్పు పుట్టించు, ఓర్పు కావాలి. తొందరపాటు కుదరదు నీ జీవితంలో. మనము తొందరపాటు పడినట్లయితే మేలు పొందలేము. నీకు కష్టాన్ని ఎవరిచ్చారు? ఆ దేవుడే ఇచ్చాడు. శ్రమ ఎవరిచ్చారు? ఆ దేవుడే ఇచ్చాడు. వాళ్ళని నడండ్రా, నేను వస్తున్నాను, నేను ప్రార్థన చేసుకుని వస్తాను, నోటితో చెప్తున్నాను, లేదు రిఫరెన్స్ చూపించుకోకుండా, నడండ్రా అన్నాడు. ఎవరిని? శిష్యులు యేసు ప్రభు వారు. వాళ్ళు ఏం చేశారు? పడవేసుకుని గలిలయ సముద్రంలో, గలిలయ సరస్సులో బయలుదేరారు. అసలు గలిలయ సరస్సు అది, సముద్రం కాదు. సముద్రం అయితే ఏమవుతుందండి చెప్పండి? అలలు వస్తాయి, కెరటాలు వస్తాయి. కానీ ఇక్కడ ఏమొస్తుంది? ఏమొచ్చింది?
పెద్ద అలలు వచ్చాయంట. తుఫాను వచ్చి, గాలి వచ్చి, అలలు రేగి ఏమైపోయింది? వాళ్ళకి తబ్బిబ్బై మునిగిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళని పరీక్షించటానికి దేవుడు, నువ్వు శిష్యుడిగా శిష్యురాలుగా ఉన్నట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లయితే నీకు కావలసింది ఓర్పు, సహనం. వాళ్ళు వెంటనే కంగారైపోయినారు. కలగజేసింది ఎవరు? సాధారణంగా అక్కడ ఏమి రాదు అది, కానీ వాళ్ళని పరీక్షించడానికి ప్రభువు కలగజేశాడు. కనుక మన జీవితంలో అనేక తుఫానులు వస్తాయి, సునామీలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అనేకమైనటువంటి మనము ఛేదించలేని పరిస్థితి మన వల్ల కాదు అనుకున్న సమయంలో దేవుడు నీకు సహాయకారిగా ఉంటాడు. ఒక మాట చదువు, అక్కడ ఒక మాట ఉంది, ఓర్పు పుట్టించినని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనడి. శోధన వచ్చిందంటే మేలు నిమిత్తమే శోధన. మనం దాంట్లో ప్రభువులో మోకరించి వినయతతో, విధేయతతో ఆయన సన్నిధిలో మోకరించాలి. కష్టం వచ్చిందంటే ఆ కష్టంలో నీకున్న ఓర్పును పరీక్షించటానికే. ఒక బలహీనత వచ్చిందంటే ఆ బలహీనతలో నీకు దేవుని మీద నమ్మకాన్ని ఆయన పరీక్ష చేయటానికే నీకు ఇస్తారు. కనుక అనేక మంది భక్తులు, మన పాఠానికి వెళ్ళిపోదాం, అనేక మంది భక్తులు చూసిన శిష్యులు, అనేక మంది వారి జీవితంలో క్రీస్తును వెంబడించిన వారు, క్రీస్తుతో నడిచిన వారు, అనేక మంది స్త్రీలు కూడా ఉన్నారు. గతంలో రెండు వారాల క్రితం మనం ఒక స్త్రీ గురించి నేర్చుకున్నాం. ఒక గొప్ప ధన్యురాలు ఆమె. ఎవరామె? రెబ్కా కుటుంబాన్ని కట్టుకున్నది. అల్లకల్లోలంగా ఉన్న కుటుంబాన్ని కట్టుకోవడానికి తను దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగింది. ఆయన చిత్తాన్ని ఎరిగి తన కుటుంబాన్ని దేవునిలో కట్టుకున్నది. అల్లకల్లోలంగా ఉన్న కుమారులు కానీ, మళ్ళీ మంచి ఆలోచన లేని తన భర్తను కానీ, తనకి అవిధేయులైనటువంటి కోడలను కానీ, సమస్తాన్ని కట్టుకోగలిగింది ఎవరు అంటే దేవుని చిత్తాన్ని ఎరిగింది రెబ్కా. ఒక కుటుంబాన్ని కట్టుకోవడానికి మనకి గుణపాఠంగా దేవుడు అక్కడ పెట్టాడు. రెండవది నేర్చుకున్నాం మనం పోయిన వారం, సిరియా గురించి నేర్చుకున్నాం. సిరియా దేవుని ప్రజల కొరకు, ఇశ్రాయేలీల యొక్క దేవుని ప్రజల యొక్క శక్తిని చూపించటానికి మరి దేవుని చిత్త ప్రకారం తన కొడుకుల్ని పెంచింది, ఒక యోధులుగా తీర్చింది. ఇశ్రాయేలీల యొక్క గొప్పతనాన్ని చూపించడానికి తన సహోదరుడైనటువంటి దావీదుకు సహకారులుగా తన కుమారులు ముగ్గురిని దేవుడికి అర్పించేసింది. ఇవన్నీ మనకి నేర్చుకోవటానికే, ఇవన్నీ మన జీవితాల్లో అప్లై చేసుకోవటానికే. వాక్యము అనేది ఎప్పుడు కూడా మనల్ని సరిచేయటానికే ఉండాలి, ఎప్పుడు మనల్ని గద్దించడానికే ఉండాలి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 అంటాడు పౌలు గారు. అక్కడ 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17, సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు ప్రతి వాక్యము ఉపదేశించుటకును ఖండించుటకును సప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును. అది వాక్యం యొక్క ప్రయోజనం. అది వాక్యము సర్వ సృష్టిని సృష్టించిందండి. నీ జీవితంలో ఏది లేదో దాన్ని సృష్టించడానికి దేవునికి అసాధ్యమా? ఈ వాక్యము ద్వారా కలుగుగాకాన్ని కలిగినప్పుడు దేవునికి అసాధ్యమా? నీ జీవితంలో, నా జీవితంలో మనకి ఏది లోటు ఉన్నది, అది ఉన్నది, ఇది ఉందని చింతపడుతున్నాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినాడు ఆయనకి, దేని గురించి చింతించకుడి.
మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, తర్వాత మీకేం కావాలో పరలోక తండ్రికి తెలియను అన్నాడు. చింత నా మీదయ్యి, నీకున్న ఆలోచన నా మీదకై, నీకున్న ఆశ నా మీదై, నీకున్న ఆలోచన నా మీదై. నువ్వు చేయవలసింది తెలుసా? నన్ను స్తుతించాలి, నన్ను వెతకాలి, నా సన్నిధిలో మొరపెట్టాలి, ఓర్పు సహనము కలిగి ఉండాలి. ఈ దినాన్ని మరి ఇంకొక భక్తురాలు గురించి మనం నేర్చుకుందాం. వీరు ఇద్దరుగా మనం నేర్చుకుందాం. మరి వారిద్దరూ ఎక్కడున్నారంటే లోకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఆయన ఎప్పుడు కూడా ఆయనకు కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి ఏంటో తెలుసా? చెప్పండి, ఏంటి ఆయన శక్తి? ప్రార్థన. ప్రార్థన. కొండ మీద నుంచి అంటే ప్రార్థనకి వెళ్ళి దిగి వచ్చినప్పుడు చదవమ్మా 8. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హెరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్యయగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. కదండి, ఇక్కడ మన జీవితంలో మన బ్రతుకుల్లో కూడా దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు. అందుకే భక్తుడు అన్నాడు, మేలును మరిచిన వాళ్ళు ఉండకూడదు. స్వస్థత పొందిన తర్వాత, మేలు పొందిన తర్వాత దేవుని సన్నిధి మానేస్తారు చాలామంది. అందుకే భక్తుడు అక్కడ రాశాడు, నా ప్రాణమా ఆయన చేసిన మేలు దేన్ని మరువద్దు. మర్చిపోయే వాళ్ళే ఎక్కువైపోయినారు. ఈ రోజున మనం సమాధానంగా లేదు, సమృద్ధిగా లేము, మనకి లోటు ఉన్నది అని అనుకుంటున్నామంటే మేలులు మర్చిపోతాం. కీడుల్నే తలంచుకుని దాన్ని జీవితంలో పెట్టుకుని దాని గురించి ఆలోచించుకుని బ్రతుకుతుంటాం. మేలుల్ని మాత్రం మర్చిపోతుంటాం. ఇక్కడ మగ్దలేని మరియయు, యోహన్నయు, సుసన్నయు వీళ్ళు ఏమి చేయబడ్డారంట? అనేక రోగాల నుంచి క్రీస్తు వారి ద్వారా స్వస్థపరచబడిన వారి. ఏ రకమైన దెయ్యం ఉందో, ఏ రకమైన బలహీనత ఉందో, ఏ రకమైన పరిస్థితి ఉందో కదండి. చాలామందికి 7 దెయ్యాలంటే 7 దెయ్యాలు పట్టుకున్నాయని కాదు. ఒక శోధన, ఒక నీలో ప్రేరేపింపబడినటువంటి ఆలోచన, నీలో ప్రేరేపింపబడినటువంటి ఆ యొక్క మరి దురాలోచన, అది ఒక సైతానుగా మరి సూచిస్తుంది బైబిల్. నేను ఏదో చేయాలనుకుని అనేక మంది అనుకుంటున్నారు ఈ రోజుల్లో. దేవుని చిత్తము లేకుండా ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. మగ్దలేని మరియా కృంగిపోతుంది తన జీవితంలో. మగ్దలేని మరియా అంటే ఇంటి పేరు కాదు, ఆ ఊరికి చెందినాము కాబట్టి, మగ్దలేని అనే ఊరికి చెందినాము కాబట్టి మగ్దలేని మరియా అంటారు. మరియా అనే వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. మరి అంటేనే అర్థం తెలుసు మీకు. ఏంటి మరి అంటే ఏంటి? నేను అర్థాలు తెలుసుకోమని చెప్పిన ప్రతి దానికి అర్థం ఉంటుంది బైబిల్లో. నీ పేరుకి అర్థం ఉంటుంది, నా పేరుకి అర్థం ఉంటుంది. అర్థం లేనిది ఏది ఉండదు, వ్యర్థమైన మాటలు ఉండవు. అసలు బైబిల్లోనే అలాంటి వ్యర్థమైన మాటలు ఉండవు, పేర్లు ఉండవు. మరి అంటే ఏంటండి? చేదు అని అర్థం అండి. మరి అంటే చేదు. మరి యేసుక్రీస్తుని కన్నటువంటి మరియమ్మ గారు కూడా చేదేనా? చేదే. లోకానుసారమైన దేవుడు ప్రేమించినంత కాలము నువ్వు నేను కూడా చేదే. క్రీస్తుకి దేవునికి చేదుకరమైన జీవితం అది.
మరి అంటే చేదు అని అర్థం, వ్యతిరేకము అని అర్థం. ఈ మగ్దలేనలో ఉన్న మరియలో 7 దెయ్యాలు ఉన్నాయి, 7 స్వభావాలు ఉన్నాయి, 7 లక్షణాలు ఉన్నాయి, 7 కోరికలు, దురాశలు ఉన్నాయి, 7 పరిస్థితులతో పీడింపబడుతుంది, మగ్గిపోతుంది జీవితంలో. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 7 దెయ్యాలను ఏం చేశాడు? ఆయన చదవండి, అక్కడ ఉన్నది పోగొట్టాడు ఆయన. ఆ 7 దెయ్యాల నుండి ఆమెకి ఏమిచ్చాడు? విడుదల ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. వాటి సమస్య ఒక దెయ్యమైతే ఆ దాని నుండి దొరికింది ఏంటి? సమాధానం. ఆ సమాధానం పొందింది కాబట్టే మరి ఇంకొక 2 ఉన్నారు. వాళ్ళిద్దరి గురించే మనం నేర్చుకుందాం ఇప్పుడు. వాళ్ళిద్దరు ఎవరండి? నేను చెప్తున్న వాళ్ళు ఎక్కువగా బైబిల్లో లేరు, ఎక్కువసార్లు బైబిల్లో లేరు. 2-3 చోట్ల మాత్రమే వాళ్ళ పేర్లు ఉండండి. చాలా ముఖ్యులు వాళ్ళ బైబిల్లో. పేరు రాయలేదని చెప్పి ఏదో వాళ్ళు విడిచిపెట్టేయవలసిన వాళ్ళు కాదు. ఈ యోహన్నా, సుసన్న అనే వాళ్ళిద్దరూ కూడా గొప్ప మరి భక్తి కలిగినటువంటి స్త్రీలు వారిద్దరు. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, కృతజ్ఞత జీవితము కలిగిన వారు. మొదటి ఆమె ఎవరంటే మరి మగ్దలేని మరియ గురించి తర్వాత వచ్చినప్పుడు ఎప్పుడన్నా కంప్లీట్ ఆమె గురించి నేర్చుకుందాం. యోహన్నా అంటే అర్థం ఏంటి? యెహోవా కృపగలవాడు అని అర్థం. యోహన్నా అంటే ఏమిటమ్మా? యెహోవా, చెప్పండి, యెహోవా కృపగలవాడు. సుసన్న అంటే ఏంటి? సుసన్న అంటే లిల్లీ పుష్పం. లిల్లీ పుష్పం ఎంతమంది చూశారు? మంచి స్మెల్, పర్ఫ్యూమ్లో లిల్లీ వాడతారు. సువాసన కలిగినది అన్నమాట ఆమె. సుసన్న సువాస కలిగిన జీవితం ఆమెది. అనేక మందికి తను వెదజల్లింది, క్రీస్తు ప్రేమను పంచిపెట్టింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, క్షమించండి 2వ అధ్యాయం 14గా చూడండి. అక్కడ 14-16 కలిసి ఉంటుంది అక్కడ. అది కరెక్ట్. ఎన్నో అధ్యాయం? చదవమ్మా. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు దేవుడు ఊరేగిస్తున్నాడు వాళ్ళని. ఎలాగ తెలుసా? సుసన్నలాగా. సుసన్న కదండి. అందరికీ మంచిగా సువాసన రావాలని 10 మందిలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? కప్పులో 4 లిల్లీ పువ్వులు సంగతో, మల్లె పువ్వులో, లేకపోతే ఇప్పుడు ఇవి వచ్చేసాయి కదా, ఇంక ఇవన్నీ బాధలు ఎందుకు, మోత గీత కట్టుకోవటం. సుస్ అంటే చాలు. ఇలాగా ఏమంటున్నారు దాన్ని? బాడీ పర్ఫ్యూమ్ అంట. సువాసన నీ జీవితం కావాలి. నువ్వు రాసుకోవటం కాదు, అది గాలికి ఎగిరిపోతుంది, అది గాలిలో కలిసిపోతుంది. అది నీ జీవితము తరతరాలు నీవు, నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదింపబడుతుంది, నీ పేరు శాశ్వతంగా ఉంటుంది. దేవుడు ఊరేగించాడు వీళ్ళని. లిల్లీ పుష్పమైనటువంటి సుసన్నాను దేవుడు ఊరేగించాడు. ఆమె బలహీనతలో వీళ్ళ గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి అసలు ఈ సుసన్న కానీ యోహన్న కానీ వీళ్ళిద్దరూ కూడా ఆనాటి యోధా యొక్క జనాంగానికి చెందినవారు. యూదులు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న కాలంలో యూదులు ఎవరు కూడా యేసుక్రీస్తుని చెప్పండి అంగీకరించిన వారు కాదు, విశ్వసించిన వారు కాదు. ఆయన మీద వ్యతిరేకం చేసి అనేక సార్లు ఆయన చంపాలని చూసిన వారే ఈ యూదులు, శాస్త్రులు, పరిచయం.
అటువంటి కుటుంబంలో పుట్టారు వీళ్ళిద్దరూ. వీళ్ళిద్దరూ ఎటువంటి వారనైతే మరి చర్చికి వెళ్ళినా ఇబ్బంది లేదండి, దేవుణ్ణి నమ్ముకున్న ఇబ్బంది లేనని కుటుంబంలో పుట్టలేదు వాళ్ళు. ఆయనను మీరు నమ్ముకున్నారంటే మా ఇంట్లో మీకు స్థానం లేదు అని వ్యతిరేకించిన కుటుంబంలో పుట్టిన వారు వీళ్ళిద్దరూ. యేసు ప్రభు ద్వారా మేలు పొందిన వారు వీళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతల్లో దేవుని క్రీస్తు ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు. వీళ్ళు కుటుంబాలు మరి మంచి ఆస్తి గల కుటుంబాలు, లేని వాళ్ళు కాదు వీళ్ళు. కానీ అన్నిటికంటే మించింది వాళ్ళని తెలుసుకున్నది ఏంటి తెలుసా? మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో క్రీస్తు యొక్క గొప్ప ఔన్నత్యాన్ని ఎరిగి జీవించినటువంటి స్త్రీలండి. ఈ రోజుల్లో నీకు అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు, నీ జీవితంలో అనేక స్థితులు ఉండొచ్చు, నీ శరీర బలహీనతలు ఉండొచ్చు, నీకు సమస్యలు ఉండొచ్చు, నీకు ఏదైనా ఉండొచ్చు. అవన్నిటికీ మరి ఒకడు కారణము, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఈరోజు నువ్వు విశ్వసించగలుగుతున్నావా? వాళ్ళు విశ్వసించాలి. వాళ్ళు క్రీస్తుకి విరోధిగా తిరుగుతున్న యూదా కుటుంబంలో పుట్టిన స్త్రీలు, యూదుల స్త్రీలు మరి రోడ్డు మీదకి రావడానికి వీలు లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ముసుగేసుకుని ఉండాలి, ముస్లింలాగా ఎప్పుడు ముసుగేసుకుని ఉండాలి. మనకు తెలుసు ఒక విషయం, ఒక సన్నివేశం. ఆయన చూసిన వెంటనే ఏమైంది? ఇస్సాకును చూసిన వెంటనే ఏమైంది? రెబ్కా ముసుగేసుకుంది. ఇప్పుడంతే యూదులందరూ. ఎందుకంటే పరపురుషుని చూడని కుటుంబంలో పుట్టారు వాళ్ళు. సమాజంలోకి వెళ్ళి మాట్లాడలేని కుటుంబంలో పుట్టారు వాళ్ళు. ఒక యూదుల యొక్క సాంప్రదాయాల్లో పుట్టినవారు వాళ్ళు. ఒక అధికార కుటుంబంలో పుట్టినవారు వాళ్ళు. ఇవన్నీ మనకెందుకండి అనుకుంటున్నారా? నీ స్థితి ఏమైనా కావచ్చు, నువ్వేమైనా కావచ్చు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని మరి పక్కన పెట్టారు. ఆ యొక్క ఏరోదు యొక్క గృహ నిర్వహణ అంతా ఆడిదే. ఆ ఇంటి పరిపాలన అంతా ఎవరు చేస్తున్నారు? ఏం పేరైంది? కూజ అనేవాడు భార్యమే యెహన్నా. సుసన్న గురించి ఇవ్వలేదు, కానీ సుసన్న గురించి ఆ గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇద్దరిని కూడా వాళ్ళిద్దరూ దేని అడ్డు రాలేదు వాళ్ళకి దేవుని దగ్గరికి రావటానికి. దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన మేలుని మర్చిపోకుండా దేవుని వెంబడించడానికి ఏది వాళ్ళ జీవితంలో అడ్డు రాలేదు. వాళ్ళ ఆస్తి అడ్డు రాలేదు, వాళ్ళకున్న మతం అడ్డు రాలేదు, వాళ్ళకున్న పరిస్థితులు అడ్డు రాలేదు, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క మరి సాంప్రదాయం వాళ్ళకి ఏ విధంగానూ అడ్డు రాలేదు. ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు రహస్యంగా, మాకు యేసుక్రీస్తు అయితే చాలా ఇష్టమే కానండి, చాలా ఇష్టమే ఆయన అంటే మాకు, కానీ మా ఆయన ఊరుకోడండి, మా కుటుంబంలోనికి రానివ్వరండి. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. వాళ్ళు అటువంటి కుటుంబంలో నుంచి విడుదల పొందినారు, అటువంటి కుటుంబంలో నుంచి విమోచింపబడ్డారు, అటువంటి కుటుంబంలో నుంచి వాళ్ళు విమోచింపబడి మరి వాళ్ళు క్రీస్తును వెంబడించి క్రీస్తు ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు. ఆత్మీయముగా, శారీరకంగానా మరి ఏ విధంగా అయినా సరే వాళ్ళకున్న సమస్యల్లో క్రీస్తు పోగొట్టినప్పుడు క్రీస్తును వెంబడించిన వాళ్ళు. వారి గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు దేవుడు కృప గలవాడని నమ్మింది యోహన్నా. లిల్లీ ఆయన సువాసన, నేను ఆయన చేసినటువంటి స్వస్థతను, ఆయన చేసిన ఆ గొప్ప
ఆ రక్షణను ఈ లోకానికి సాడతానని వచ్చినటువంటి లిల్లీ పుష్పం సుసన్న. ఇలాంటి పేర్లు పెట్టుకోరండి పిల్లలకి. ఇలాంటి పేర్లు పెట్టుకున్నా కనీసం ఆడ జీవితాలన్నా గుర్తొస్తాయి. అలాంటివి పెట్టుకోరు. నోరు తిరగదు మనకి. సగం ఇంగ్లీషు, సగం తెలుగు, సగం తమిళ ఉంటుంది మన పేర్లలో. పిల్లలకు పెట్టుకుంటారు కదా. అలాంటి ముసలోడికి అసలు రాదు ఆ పేర్లు. ఇలాంటి భక్తుల పేర్లు తెచ్చుకుంటే వాళ్ళ జీవితాలైనా మన జీవితంలో జ్ఞాపకం ఉంటుంది. మన బ్రతుకులో అది గుర్తుంటుంది. ప్రియులారా గమనిద్దాం. మొదటిది వాళ్ళు మరి మంచి సాహసం చేసిన వాళ్ళు. తన సాంప్రదాయాన్ని, తన కుటుంబాన్ని, తనకున్న ఆస్తిని, వారికి ఉన్నటువంటి ఉన్నత స్థానాన్ని విడిచి క్రీస్తు కొరకు మరి వచ్చిన వాళ్ళు. మరి నీవు నేను అటువంటి స్థితిలో ఉన్నామా? అటువంటి స్థితిలో మనం జీవించగలుగుతున్నామా? నీవు క్రీస్తు దగ్గరికి వెళ్ళటానికి నీకున్నటువంటి పరిస్థితులు నీకేమన్నా అడ్డంకుగా ఉన్నాయా? వారికి అనేకమైన అడ్డంకులు ఆ రోజుల్లో ఉన్నాయి. వాటిలన్నిటిని ఛేదించుకుని క్రీస్తు దగ్గరికి వచ్చారు, క్రీస్తును వెంబడించారు. వాళ్ళు యోహన్నా గురించి, సుసన్న గురించి మనం నేర్చుకోవాలి. ఇద్దరు గురించి 2 పాఠాలు చెప్పుకున్నా అంతే ఉంటుంది. నేను అందుకనే 2 కలిపేసినాను. వాళ్ళ జీవితాలు ఒక సాంప్రదాయమైన కుటుంబం, ఒక ఉన్నతమైన కుటుంబం, ఒక మత ప్రవిష్టమైనటువంటి యోధ కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు క్రీస్తు ద్వారా మేలు పొందారు. వాళ్ళు స్వస్థపరచబడ్డారు, విడిపింపబడ్డారు అని ఉన్నది అక్కడ. కనుక వాళ్ళు అంత గొప్ప త్యాగాన్ని చేశారు మన జీవితంలో క్రీస్తు కృప పొందటానికి. అందుకే అంటాడు కదా, ఇందాక మనం చదువుకున్న 18వ వచనంలో ఏం చదువుకున్నామమ్మా? కీర్తన 18లో. కీర్తన 18, 103:18. ఎప్పటికప్పుడు మర్చిపోతారు. 103:18. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి పిల్లల పిల్లల వరకు నిలిచును కదా. నీతి పిల్లల పిల్లల వరకు నిలిచేటట్టు వారు మన పిల్లల విశ్వసించిన విశ్వాసానికి తగినటువంటి జీవితాన్ని మనకి ఈ రోజున వాళ్ళు గుర్తు చేస్తున్నారు. రెండవది ఏమిటంటే వాళ్ళు మరి క్రీస్తు ద్వారా స్వస్థత పొంది ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఈ జీవితంలో నువ్వు అంగీకరించావా? నేను అంగీకరించానా? ఒకసారి పరీక్షించుకుందాం. మనం సొంత రక్షకుడిగా ఆయన మాత్రమే నాకున్న సమస్యలు, మన సంకటాలు కానీ, నా సమస్యలు కానీ, నాకున్న బలహీనతలు కానీ, నాకున్న ఏదైనా కుదర్చగల సమర్థుడు ఆయనే అని నువ్వు ఆయన్ని రక్షకుడిగా ఇచ్చుకున్నావా? వాళ్ళు ఇరువురు చేసింది అదే. వాళ్ళ జీవితాల్లో వారు ఆయన్ని రక్షకుడుగా మెచ్చుకున్నారు. రక్షకుడుగా అనుభవం పొందారు. వాళ్ళు ఆయన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు. వీరు ప్రభు కొరకు మూడవది తగ్గించుకున్నారు. వాళ్ళ ఉన్నతాన్ని, వాళ్ళ స్థాయిని, వాళ్ళ స్థితిని కూడా ఏం చేశారమ్మా? వాళ్ళు తగ్గించుకున్నారు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. దేవుని దగ్గర తగ్గించుకున్నావంటే దేవుడు నిన్ను తప్పకుండా ఇచ్చేస్తాడు. దేవుని సంకల్పం ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని నువ్వు పొందుతావు. ఆయన ఎరగాలి. ముందు ఎరుగుడు అనేది బైబిల్లో గొప్ప మాట. అది ఎరుగుడు పర్యాయ పదం ఏమిటో తెలుసా? విశ్వాసము, నమ్మకము. కీర్తనలో ఒక మాట అంటాడు, 8వ వచనం, 103:8.
యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. యెహోవా దయా దయా దాక్షిణ్య దాక్షిణ్య పూర్ణుడు. పూర్ణుడు, దయా దాక్షిణ్యము కలిగిన వాడు. నువ్వు కష్టపడుతుంటే, బాధపడుతుంటే, నువ్వు చింతిస్తుంటే, నీ బాధ, నీ సమస్య, నీ సమస్తాలకి ఆయనే దాక్షిణ్యము చూస్తాడు ఆయన. రెండో మాట ఉన్నది, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. దీర్ఘశాంతుడు. చాలా కాలం నువ్వు ఎంత ఇసిగించినా, ఆయన్ని ఎంత చికాకు పెట్టినా నీ కొరకు సహించుకుంటున్నాడు ఆయన. నువ్వు చేసిన మేలు మర్చిపోయి ఆయన విసర్జించుకున్నా, ఆయన సన్నిధికి రాకపోయినా, ఆయన ఎంత యథార్థత జీవితం, నీ నీతి జీవితం లేకపోయినా ఆయన నిన్ను దీర్ఘశాంతుడై క్షమిస్తున్నాడు కనుకే ఈ రోజున బట్టగట్టి మనం జీవించగలుగుతున్నాం. మన నీతో, మన యథార్థతో, మన గొప్పతనమో కాదు ఈ రోజున మనం బ్రతుకున్నాము, మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన కృప. అకరమటం కొట్టుంది, కృపా సమృద్ధి కలవాడు. ఏం కలదు? ఏం సమృద్ధి అమ్మా? ఆస్తి సమృద్ధి కాదు, ఆరోగ్య సమృద్ధి కాదు. ఏం సమృద్ధి అమ్మా? కృపా సమృద్ధి. కృప ఎంత గొప్పదంటే కృప మీద ఆధారపడాలి. నీ చదువు మీదో, నీ యొక్క ఉద్యోగం మీదో, లేకపోతే నీ ఆస్తి మీదో, నీకున్న పరివారం మీదో, నీకున్నటువంటి ఆ యొక్క ఈ లోక సంబంధమైనటువంటి ఉన్నతమైన స్థితుల మీద ఆధారపడద్దు. 9:23లో ఇర్మియాలో మనం అనేక సార్లు చదువుకున్నాం. మనం ఇర్మియా గ్రంథం 9:23లో అనేక సార్లు నోటితో చెప్పేయాలి, చూడకూడదు బైబిల్. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. నువ్వు జ్ఞానం గురించి అతిశయిస్తున్నావా? నీకున్న శౌర్యం, బలమును బట్టి అతిశయిస్తున్నావా? ఈ ప్రపంచంలోనే చూస్తున్నాం చాలా మంది విర్రవీగినాళ్ళు సర్వనాశనం అయిపోయినారు. నెపోలియన్ కానీ గొప్ప గొప్ప ప్రభుత్వాలు సర్వనాశనం తుడిచబెట్టబడ్డాయి. నీ శౌర్యము పనికిరాదు, నీ బలం పనికిరాదు దేవుని ఎదుట. చదవమంటే 2 మాటలు ఉన్నాయి. అతిశయించువాడు భూమి మీద నీ పట్ల కృప చూపుతూ, నా పట్ల కృప చూపుతూ, నీతి న్యాయములు నీ పట్ల, నా పట్ల జరిగించుకుంటూ ఈ ప్రపంచానికే నీతి న్యాయమైనటువంటి యేసు క్రీస్తును బట్టి గ్రహించి అతిశయించాలి. ఆయన తెలుసుకుని కృపా సమృద్ధి కలిగిన వాడని తెలుసుకోవాలి. తెలుసండి, ఏది ఏమి చేయలేదండి. ఆయన మీద విశ్వాసం ఉంటే ఏది ఏమి చేయలేదు. బానిసలుగా వెళ్ళారండి వాళ్ళు, బానిసలుగా వెళ్ళారు వాళ్ళు. బానిసలు అంటే మీకు తెలియదు. బానిస అంటే ఒక సర్వెంట్ కాదు. బానిస అంటే వాడికి ఏ విధమైన స్వతంత్రము, మాట్లాడే హక్కు కూడా లేదు వాడికి. ఒక పశువులాగా ప్రవర్తించాలి. అక్కడ చెప్పింది చేయాలి, పెట్టింది తినాలి, నోరు కూడా మెదపుకోకుండా ఉండాలి. అటువంటి పరిస్థితులు షడ్రక్, మేషక్, అబేద్నెగో. కానీ వాళ్ళు ఒకటే ఒక నమ్మకం ఉంది, ఒకటే నమ్మకము. ఏమి నమ్మకం ఉన్నది? చదవండి 3:17 దానియేలు గ్రంథం 3:17. మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము లాంటి శ్రమల నుండి సమర్థుడు. అదే ఒకటి వాళ్ళకున్న బలం. వాళ్ళకున్న బలము, వాళ్ళకున్నటువంటి శక్తి, వాళ్ళకున్నటువంటిది అదొక్కటే. దేవుడు సమర్థుడు నా జీవితంలో, నా బ్రతుకులో. ఒకవేళ నువ్వు గనక ఆయన తప్పించకపోయినా, ఆయన చేయకపోయినా మాత్రం మేము మాత్రం మీకు
తెలుసండి? ఏ హాని, అగ్ని వాసన కూడా లేదండి ఆయన బట్టలకి. వాళ్ళ బట్టలకి ఏం లేదండి, అగ్ని వాసన కూడా లేదట. అగ్ని ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంగా మారిపోయింది అది. వాళ్ళ గాలిలో అగ్నిలో నడుస్తున్నారు వాళ్ళు. ప్రియ సహోదరుని, శ్రమలు ఉన్నాయి, అగ్ని వంటి మహాశ్రమలు. పేతురు అంటాడు కదా, అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించినట్టు ఏదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపోకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహానందముతో సంతోషించే మంది నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా 4:12 మొదటి పేతురు 4:12. ఎప్పటికప్పుడు రిఫరెన్స్లు మర్చిపోతారు, వాక్యాన్ని మర్చిపోతారు. కొత్త పాలివారై ఉన్నంతగా సంతోషించి, నా కొరకు క్రీస్తు ఇంత శ్రమ పొందాడా, నాకు ఈ మాత్రం దానికే నేను ఇది ఓర్పు లేకపోయానా, ఈ మాత్రం దాన్ని నేను సహించుకోలేకపోయినానా, ఈ మాత్రం సమస్యలకే నేను కృంగిపోతున్నానా, ఈ మాత్రం బలహీనతలకే నేను ఇదైపోతున్నానా? నా కొరకు కదా ఆయన శ్రమ పడ్డది. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుడై ఉండి ఈ లోకంలో మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి నా కొరకు అంత శ్రమ పడ్డాడే ఆయన. మరి నేను ఈ మాత్రము శ్రమలు ఆయన నిమిత్తం అనుభవించడానికి నేను అర్హుడిని కాదా, అర్హురాలిని కాదా? ఇప్పుడైనా ఆలోచించామా మనం? వాళ్ళు సాహసం చేశారు. వాళ్ళు యోహన్నా, సుసన్నాలు సాహసం చేశారు. నా భర్తలు కొట్టని, మా సమాజం తిరస్కరించని, మాకు ఇళ్లలో నుంచి బయటికి పంపని, పర్వాలేదు, మేము ఎవరి దగ్గరికి వెళ్తామో మమ్మల్ని రక్షించి, మమ్మల్ని ఈ రక్షణ నుంచి, మాకు ఈ యొక్క బలహీనతల నుంచి స్వస్థపరిచినటువంటి యేసు క్రీస్తు దగ్గరికి మేము వెళ్తామని వాళ్ళు వెంబడించారు. యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారు వాళ్ళు. ప్రియ సహోదరి, సహోదరుడా, చాలామంది అంటారు మేము రక్షింపబడ్డామండి, పరలోకంలో 10 ఎకరాలు దొరకలేదు, రక్షింపబడినా వెంటనే. నీకు రక్షణ అనేది ఈ రోజుతో కాదు, అది రక్షణ నీ చావు వరకు ఉంటుంది. ఈరోజు రక్షింపబడ్డాను అయిపోయిందని అనుకుంటున్నావేమో, ఈరోజు నిలబడ్డాను అనుకుంటున్నావేమో. ఏ తుఫాను, ఏ గాలి, ఏది రాక వచ్చినా నీ జీవితంలో కదల్చుకోకుండా ఉండే స్థితి కావాలి. మొదటి కొరింథీ 2:17 అంటాడు చూడండి ఒక మాట. మొదటిది యోహాను 2:17 గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిల్చున్నాడు. పడిపోడాడు. ఎన్ని సమస్యలకు వచ్చినా సరే క్రీస్తు నీ దగ్గరికి వస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, చెయ్యెత్తి లేవనెత్తుతాడు. వాళ్ళని గొలుసు పట్టుకుని తిప్పుతున్నాడండి. మనం ఏది చేస్తారు, పిల్లలను పట్టుకుని ఇది ఏంటండి, ఏమి ఇచ్చండి, ఈజీ చైర్ ఆట ఆడతారు చూడు, చేతులు పట్టుకుని నడుపుతుంటారు. అట్లాగా అగ్గిలో తిప్పుతున్నాడు వాళ్ళని. నీ జీవితంలో కూడా అటువంటిది సంభవిస్తుంది ఎప్పుడైతే నువ్వు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి. అది ఇక్కడ యోహన్నా, సుసన్నాలు మనకే నేర్పుతున్న విషయం. వాళ్ళు సాహసం చేశారు, సమస్తాన్ని విడిచిపెట్టారు. మాకేం అవసరం లేదు, ప్రభు కృపే కావాలి, ఆయన ఉంటే చాలు, మమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేని, మా ఏమైపోయినా పర్వాలేదు, మాకేమీ ఇక్కడ హోదా లేదు, మా స్థితి లేదు, ఎంతైనా పర్వాలేదు, మేము క్రీస్తుని వెంబడిస్తామన్నారు. మూడవది ఏమిటంటే, 4వది వీరు పరిశుద్ధులతో ఆత్మీయ సహవాసం కలిగి ఉన్నారండి. ఈ రోజుని యవన బిడ్డలు కానీ కుటుంబాల్లో కానీ పెద్ద లోపం ఏమన్నా తెలుసా? సహవాసం పక్కోడితోటో, స్నేహితులతోటో, పనికి మాలాడితోటో చేస్తున్నారు. పనికి మాల వాళ్ళతో చేసి ఈ రోజున సమాజం ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే అన్నీ చూస్తూనే ఉన్నాం. నాకు తెలిసిన కుటుంబం ఒకటి, మొన్నే 3 days ఎవరికో చెప్పాను నేను సంఘంలో,
రామ్ కుమార్ కబల్ వెంటనే సూసైడ్ చేసుకున్నాడు వాడు. దేవుని భయం లేదు, చర్చికి రాడు, వాళ్ళ భార్య వెళ్ళదు చర్చికి. వాళ్ళ పేరుకి చెప్పండి మీరు, పేరుకి క్రైస్తవులే, పేరుకి క్రైస్తవులే. ముద్ర వేసి ఉంటారు చూడు మార్కెట్లోనూ, ఒక్కొక్క తోడికి ఒక్కొక్క రంగు రాస్తాడు. బ్రష్ తీసుకుని ఈ రంగు ఎల్లయింది, ఈ రంగు సుబ్బయింది. మళ్ళీ దాంట్లో కాంటాక్ట్ వాళ్ళు అమ్ముకునేవాళ్ళు బేరగాళ్ళని ఉంటారు, వాళ్ళ రంగులు రాసుకుంటారు కదా. సాతానుగాడు మనకు రంగు వేసి ఇచ్చాడు, నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవురాలువే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, అయిపోయింది నీ జీవితం. రంగు పూచిన జీవితం ఇది. క్రైస్తవ్యం అని రంగు పూసుకున్న బ్రతుకులు మనవి. క్రీస్తు చిత్తాన్ని ఎరగక, క్రీస్తు చిత్తాన్ని తెలుసుకోక బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు ఇవి. వాళ్ళు ఆత్మీయమైన సహవాసాన్ని ఎత్తుకున్నారు. యేసుక్రీస్తు శిష్యులు ఏ విధంగా ఉన్నారో, శిష్యురాండ్లు పేర్లు రాయలేదు కానీ నిజంగా వీళ్ళ శిష్యురాలే. ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో వాళ్ళందరూ ఎవరు? యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు సమస్త జనులను క్రైస్తవులుగా చేయండి అన్నాడా? ఏమన్నాడు? నాకు శిష్యులుగా చేయండి. కాదంటే స్త్రీలు కాబట్టి శిష్యురాండ్లు అనలేదు. కనుక వాళ్ళకంటే ఎక్కువ మరి సహవాసం చేశారు వీళ్ళు. మరి ఒక పరిశుద్ధమైన సహవాసం. మగ్దలేని మరియతో మరొక మరియా, యాకోబు తల్లి అయినటువంటి మరియా, మరి వీళ్ళతో సహవాసం కలిగి ఆత్మీయ సహవాసంలో ఉన్నారు వాళ్ళు. మన జీవితాలు ఎవరితో గడుపుతున్నాం? ఎవరి సహవాసంలో ఉంటున్నాం? మనం సంఘం గురించి మాట్లాడట్లేదు ప్రియులారా. నువ్వు వెళ్తున్న సంఘం గురించి మాట్లాడట్లేదు. నువ్వు ఏ సంఘానికి వెళ్ళు, ఎక్కడన్నా వెళ్ళు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1:3 ఒక మాట ఉంది. మొదటి యోహాను పత్రిక 1:3, మాతో కూడా మీకును మహా సహవాసము కలుగునట్లు మన అనేస్తున్నారు వాళ్ళు. అపోస్తులు ఏమంటున్నారండి యోహాను గారు? మన సహవాసం. మనకు ఉన్నదో లేదో మనం గమనిద్దాం. మరి మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన ఉన్నది. ఆత్మీయ సహవాసం, ఆత్మీయ సహవాసంలో కలాలి. ఆత్మీయులతో కలిస్తే నిన్ను క్రీస్తు మాట ఓదార్చడానికి వారి ఆదరణ మాటలు నీకు చెప్తారు. ఆదరణ మాటలు నీ జీవితంలో ఉచ్చరిస్తారు వాళ్ళు. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో అంటాడు, 1వ అధ్యాయం 3వ వచనంలో, 1వ అధ్యాయంలో 3వ వచనంలో, 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఎక్కడ చదువుతున్నావమ్మా? తిమోతినా? క్షమించండి, కొరింథీయులు 2వ కొరింథీ 1:3. కనికరము చూపు తండ్రి, సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఆదరణ కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. నీకు ఆదరణ లేదా? క్రీస్తు దగ్గరికి ఆదరణ దొరుకుతుంది. అనుగ్రహించు దేవుడైన, ఆదరణ లేని వాళ్ళకి ఆదరణ కర్త అయిన, ఆదరణ కర్త అని పేరు. ఆదరణను సృష్టిస్తాడు నీ జీవితంలో. నీకు ఆదరణ లేదా, ఎవరు ఆదరించట్లేదని బాధపడుతూ కృంగిపోతున్నట్లయితే ఆదరణ అనుగ్రహించేవాడు ఆయన. ఇంకో మాట ఉంది కింద, తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో శక్తి గలవారమగునట్లు
ఆదరించుచున్నాడు. ఆ సహవాసములో ఆదరణ పొందుతారండి. ఆత్మీయ సహవాసం కావాలి కదండి. ఈవేళ ఆదివారం ఆత్మీయ సహవాసం, రేపు పొద్దున్నే ఫంక్షన్ సహవాసం, లేకపోతే ఇంకో సహవాసం. ఆత్మీయులు ఎప్పుడు కూడా క్రీస్తుతోనే ఉంటారండి. సహవాసం క్రైస్తవులతో విడిచిపెడితే క్రీస్తుని విడిచిపెట్టకూడదు, క్రీస్తు సహవాసం విడిచిపెట్టకూడదు. గమనిందప్పుడు ఇలా ఇంకొక మాట నేర్చుకుందాం, కొంచెం ముందుకెళ్దాం, సమయం అయిపోతుంది. వాళ్ళు పరిశుద్ధుల సహవాసంలో చేరిన వారు. రెండవ మాట, ఇంకొక మాట ఏమిటో తెలుసా? రాసుకోండి. వారు ప్రభువును వెంబడించారు. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? వాళ్ళు ప్రభువును వెంబడించారు. వాళ్ళు 2 తిమోతి 2:22 మాట అంటాడు పౌలు గారు తిమోతికి రాస్తూ. 2 తిమోతి 2:22 యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై నీతిని విశ్వాసమును ప్రేమను వెంటాడు. ఎక్కడ సమాధానం దొరుకుతుంది? క్రీస్తులో తప్పితే ఇంక లోకంలో ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరకదండి. మీరు అనుకుంటున్నాం కానీ మనం ఏదో డబ్బు ఉంటే సమాధానం దొరుకుతుందనో, లేకపోతే ఏదో ఉంటే సమాధానం దొరుకుతుందని నీ జీవితంలో అనుకుంటే నువ్వు పొరపట్టదు. క్రీస్తు దగ్గర తప్పితే ఇంకెక్కడ నీకు సమాధానం దొరకదు. ఒక్క క్రీస్తు దగ్గరే. అందుకంటే కొలసి పత్రికలో జ్ఞానం సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. ఆయన దగ్గర సమాధానం గుప్తమై ఉన్నది. కష్టాలున్న సమాధానం ఉంటుంది, శ్రమలున్న సమాధానం ఉంటుంది. ప్రతి దానిలోనూ సమాధానకర్త అయిన ఆ సమాధానమును వెతికారు వాళ్ళు సమాధానములో జీవించడానికి క్రీస్తును వెంబడించారు. వాళ్ళు మత్తయి సువార్తలో మాట అంటాడు, యేసుప్రభు వారే మాట్లాడాడు ఆ మాట. 16:24 యేసుప్రభు వారే చెప్పారు ఆ మాట. వెంబడింప గోరిన ఎడల ముందేం చేయాలండి? ఉపేక్షించుకోవటం అంటే ఏంటంటే ఉపేక్షించుకోవడం అంటే ఉరకటమా? ఉపేక్షించుకోవడం అంటే తను తాను నిర్ణయించుకోవాలి, నిర్ణయం పొందాలి, ఒక ఉద్దేశం కలిగి ఉండుకోవాలి. ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, సిలువ అంటే ఏంటి? శ్రమలను ఎత్తుకొని, బాధలను ఎత్తుకొని, హింసలను ఎత్తుకొని, అనేక బాటలు, నిందలు, సమస్తాలు ఎత్తుకొని జీవించాలి. నన్ను వెంబడింపవాలి అని. ప్రియ సహోదరుడా, వాళ్ళకి ఎన్ని వచ్చినాయో మనకి చెప్పలేదు. అక్కడ వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చాయో యోహన్నా సుసన్నాలు మనకు చెప్పలేదు. కానీ వాళ్ళు ఎవరిని వెంబడించారండి? క్రీస్తుని వెంబడించారు. అది ముఖ్యం. క్రీస్తుని వెంబడించారు కనుకే ఈ రోజున మనకు నుంచి మాట్లాడుతున్నారు మనతో వాళ్ళిద్దరూ. ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ నెమ్మది మేము పొందాము క్రీస్తు ద్వారా. మరి మీ విషయం ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. పౌలు సువార్త పర్యటనలో దిక్కుని ఒక సముద్ర తీరాన్ని మీటింగ్ పెట్టాడు. చిన్న బహిరంగ సభ పెట్టి వాక్యం చెప్తున్నాడు. అక్కడ ఒక ఆమె ఉన్నది, మీ అందరికీ తెలిసేది, నేను చెప్పవసరం లేదు. అపోస్తలుల కార్యంలో 16:14-15 ఆమె పేరు లూదియా. బాగా తెలుసు అందరికీ. లూదియా అనే ఒక ఆమె ఉన్నది. ఆమె వ్యాపారం ఏంటి? కుంకుమ అమ్ముకుంటుంది. ఉదారంగా అంటే కుంకుమ అమ్ముకునే ఆమె. గుళ్ళు దగ్గర విగ్రహాలకి ఏమి అమ్ముకుంటుంది ఆమె? కుంకుమ అమ్ముకునే ఆమె గుళ్ళు దగ్గర.
అటువంటి ఆమె ఎవరి గురించినది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట విన్నది. ఆయన మాట విన్న వెంటనే ఆమె నిర్ణయించుకున్నది. చదవండి అక్కడ. అమ్ముకొను కనుక ఊదారంగా అమ్ముకుంటున్న స్త్రీ ఆ మాటలు విని ప్రభు తెరిచాడు. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం మన చర్చికి కదండి. మా తాత ఇదండి, మా బాబు ఇదండి, నేను ఇదండి. మా పేర్లు చూడండి, లైన్ చూడండి. ప్రభుదాస్ ఉంటాడు కదండి, లాజర్ ఉంటాడు, లేకపోతే ఇంకా భక్తి పరుల పేర్లు పెట్టుకుంటాం. కానీ కడక మనమేంటి? నా మూతు వాసన చూడు అంటాం. మా తాతలు నేతులు తాగారు, కానీ నువ్వు ఇప్పుడు నా మూతు వాసన చూడు, నాకు కూడా వస్తుంది ఆ వాసన అనుకుంటాం. లేదండి ప్రియులారా, నీకు సమాధానము నెమ్మది జీవితంలో కాగాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే వెంబడించాలి. ఆమె ఎన్నో వ్యాపారాలు చేసింది, ఎక్కడ సమాధానం దొరకలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి విన్నది, విశ్వసించింది. వెంటనే దేవుడు లూదియా మనస్సును ఏం చేశాడు? తెరిచాడు. వెంటనే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించింది ఆమె. దైవజనుల సహవాసాన్ని కోరుకుంది. నేను భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలదానని మీరు నమ్మిన ఎడల నా ఇంటికి రండి, నాతో సహవాసం చేయండి అని కోరుకున్నది ఆమె. నువ్వు దైవజనులతో ఆత్మీయమైన సహవాసం కోరుకుంటున్నావా? క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్తున్నావు. నీ జీవితంలో మేలు రాకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువగా నువ్వు ఆత్మీయులతో సహవాసం చేయట్లేదు. ఆత్మీయ సహవాసం లేదు. యోహన్నా సుసన్నాలు ఇద్దరు కూడా వాళ్ళ ఆత్మీయులతో కలిసి తిరుగుతున్నారు. వాళ్ళ స్థానం మీద వదిలిపెట్టేశారు. వాళ్ళ రాజభవనంలో ఉండవలసిందో, ఎక్కడ ఉండవలసిందో విడిచిపెట్టేశారు. వాళ్ళు క్రీస్తు పరిచర్యలో కొనసాగుతున్నారు. వాళ్ళు క్రీస్తు ఎక్కడ స్వస్థత చేస్తున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో యేసు ప్రభు వెనకాల నడుస్తున్నారు. వాళ్ళు అంత ధన్యత మనకు లేదండి. మనం ఎంత గొప్ప ధన్యత అండి ఆ స్త్రీలిద్దరికీ. ఆ పేరుకి తగిన వాళ్ళు. యోహన్నా సుసన్నాలు ఇద్దరూ కూడా ఆ పేరుకి తగిన వాళ్ళు. కనీసం మనం పెట్టుకున్న పేరు కాకపోయినా మనల్ని పిలుచుకునే క్రైస్తవు పేరుకి తగినటువంటి జీవితం మన జీవితాల్లో ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. ఒక క్రైస్తవులు అని చెప్పుకొని లోకస్తుల్లా మనం ఎందుకు బతుకుతున్నాం? ఏమి మేలు పొందుతాం మనం ప్రభు దగ్గర? ఈ వేషధారణ జీవితం కానీ, నటనా జీవితం కానీ, ఆపద ముక్కులు వాడి జీవితం కానీ కదండి. కష్టం వచ్చినప్పుడు దేవుడు కావాలి, ఆపద వచ్చినప్పుడు దేవుడు కావాలి, అవసరత వచ్చినప్పుడు దేవుడు కావాలి. ఆరాధించే స్థితి లేదు మన జీవితాల్లో. కొంచెం ఒక్క మాటను ముందుకెళ్దాం. ఇంకా అనేక మాటలు ఉన్నాయి కానీ యెషయా 55:6 ఒక మాట ఉంటుంది. యెషయా భక్తుడు మాట రాస్తాడు. 55 దొరుకు కాలమందు ఆయనను వెతకాలి. చదవండి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. నీకే కష్టం ఉంది, ఏ నష్టం ఉంది, వెతుకో ఆయన్ని. కీర్తనలు అంట, సమాధానమును వెతికి దానిని వెంటాడు. నీ జీవితంలో ఏ సమాధానం కావాలని కోరుకుంటున్నావు? నీ జీవితంలో వెంటాడు, క్రీస్తును వెంటాడు. ఇంతవరకు ఈ భూప్రపంచం మీద, భూమి పుట్టింది మొదలుకొని దేవుణ్ణి వెంబడించిన వారు ఎవ్వరు కూడా, అదే దావీదు చెప్పాడు, ఎవ్వడును బిచ్చమెత్తుకుని తిరగలేదు, ఎవడో అడుక్కుని బ్రతకలేదు అన్నాడు. అందుకే కీర్తన 91లో ఆయన అంటాడు 14లో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు. ఏ నామం అది? గొప్ప మహత్యమైన, కృప కలిగినట్టు, సమృద్ధి కలిగినటువంటి నామం అని యోహన్నా నమ్మింది. ఆయనకు సువాసనకరంగా నేను ఉండాలి అనుకుని ఆమె నిర్ణయించుకున్నది. ఈ రోజుకి మన ఎదురు నిలబడి మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ.
ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి గమనిద్దాం మన జీవితం ఎలాగుందో, పరీక్ష చేసుకుందాం ఒకసారి. నీకున్న స్థితిని విడిచి క్రీస్తు దగ్గరికి రాగలిగేవా? క్రీస్తు తప్పితే నాకు ఏది అవసరం లేదు అనుకుని క్రీస్తు వెంబడించగలుగుతున్నావా? ఇంకా నీ హోదాలు, నీ పదవులు, నీకున్న స్థితి, నాకు ఖాళీ లేదు, నాకు బిజీ, నాకు అది ఇది అని అనగలుగుతున్నావా? ఎంత చేసినా అంతే, ఎక్కడా దొరకదు నీకు సమాధానం. ఒక రోజుని మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో లూకా సువార్తలో 4 ధనవంతులు ఉన్నారండి. 4 ధనవంతులు లూకా సువార్తలో. వాళ్ళ జీవితంలో పొందింది ఏమీ లేదు. మరి నీవు నేను ఏ జీవితంలో ఏది పొందాం? దేని కొరకు మనం బ్రతుకుతున్నాం? క్రైస్తవ్యం అంటే కాలక్షేపం కాదండి. ఒక గంటలో కాలక్షేపం చేసేది కాదు ఇది. నీ కర్తవ్యం, నీ బాధ్యత. ఆయన నన్ను రక్షించాడు, విమోచించాడు, నా కష్టాలు, బాధల్లో, శ్రమల్లో ఆదుకున్నాడు కనుక ఆయన కొరకు నేను జీవించాలి. అది క్రైస్తవ జీవితం. వాళ్ళిద్దరూ సమస్తాన్ని విడిచిపెట్టారు, వాళ్ళ సమాజాన్ని విడిచిపెట్టారు. క్రీస్తు సమాజంతో యోహన్న కానీ సుసన్న కానీ వెంబడించారు క్రీస్తుని, సొంత రక్షకుడిగా ఇచ్చారు. క్రీస్తు ఎక్కడ సువార్త చెబుతుంటే ఆ సువార్తలో వాళ్ళ పాలుపంపులు ఉన్నాయి వాళ్ళకి. మన జీవితంలో ఎక్కడుంది? ఏదో లోకంలో ఉన్నటువంటి ప్రజల్లాగో, లోకంలో ఉన్నటువంటి జీవరాశుల్లాగా మనము కూడా తినటం, తాగడం, దానికోసమే బ్రతుకుతున్నామా? ప్రతి దానికి బాధ్యత ఉంది, ప్రతి జీవరాశికి. క్రైస్తవుడు కూడా అదే జీవితం అయితే వ్యర్థమే మన బ్రతుకు. అదే జీవితం అయితే మన బ్రతుకులు వ్యర్థమే. మత్తయి సువార్త 7:24 అంటాడు, వరద వచ్చి కొడితే ఏమవుతుందంట? కాబట్టి నా మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. తర్వాత వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును కనుక ఏమి లేదు, ఎక్కడ లేదు. బండ మీద ఉండాలి నీ ఇల్లు. బండ మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. బండ అయినటువంటి యేసుక్రీస్తు మీద నీ బ్రతుకును కట్టుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తును శోధించి, అయ్యా నేను ఈ జీవితంగా ఉన్నానయ్యా, నాకేం ఆయన ఉన్నట్టయితే చాలండి, ఏది మనకు చేరదో. ఎంతోమంది భక్తులు ఉన్నారు బైబిల్లో. వెళ్ళిపోదాం, ఇద్దరికి టైం అయిపోతుంది. అందుకే అంటాడు కీర్తన 16:11. కీర్తన 16:11 ఏమన్నాడు? జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. సంతోషం కలదు, సంపూర్ణమైన సంతోషం అండి. అదే ఆఫ్ కాదే. ఇవాళ డబ్బు ఉంటే సంతోషం, ఇవాళ మంచి కూర అయితే సంతోషం, లేకపోతే ఏదైనా వచ్చి పడితే సంతోషం, అది కాదు. ఇది సంపూర్ణ సంతోషం. ఏది ఉన్నా లేకపోయినా సంపూర్ణం కలిగేదే సంపూర్ణమైన సంతోషం. అని వీరు సువార్త పరిచర్యలో క్రీస్తుతో కూడా పరిచర్య చేశారండి. అంత ధన్యత ఇంకెక్కడ వస్తుందండి? ఎవరితో పరిచర్య చేశారు వీళ్ళు? క్రీస్తుతో పరిచర్య చేశారు వీళ్ళు. యేసుక్రీస్తుతో సువార్త పనిలో వెళ్ళారు వీళ్ళు. అంటే ఆ రోజున ఆయన ఉన్నాడే వెళ్తుండే, ఈ రోజున ఆయన ఉంటే నేను వెళ్తున్నాను అనుకుంటున్నావా? ఈ రోజు నిన్నే ఒక క్రీస్తుగా, క్రైస్తవుడిగా తీర్చిదిద్దాడు. నీకు ఆయన పేరు నీకు పెట్టాడు, ఆయన ధరించుకున్నావు. నువ్వు ఆయనలాగా పరిశుద్ధత, నీతి కలిగిన జీవితం ఇచ్చాడు నీకు ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా. మరి నువ్వు వెళ్ళాలి కదా సువార్తకు, నువ్వు తిరగాలి కదా సువార్తకు కదండి. వారు సువార్త పరిచర్యలో పాలు పంపులు పొందారు. వాడు సహకారులు అంటాడు. చాలా మాటలు ఉన్నాయి.
కనుక ఫిలిప్పులో ఒక్క మాట ఉంది, ఒక్క మాట చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, నా ఏక మనసు కలవారై ఉండుడని నిజమైన సహకారులు, వాళ్ళు నిజమైన సహకారులు. ఎక్కడికైనా వెళ్ళొద్దామయ్యా, కొంచెం అక్కడ ప్రార్థన చేసి రావాలంటే అడిగామనుకో, ఎవనొస్తున్నాయినాను లేదంకుల్ కదండి. కనీసం ఎవరికైనా హాస్పిటల్లో ఉన్నారండి అని అడిగామనుకో, అంకుల్ నేను కొంచెం అర్జెంట్ పని మీద ఉన్నాను అంకుల్. ఎందుకంటే మన బ్రతుకు మరి నీకు వచ్చినప్పుడు, నీ కుటుంబంలో నా కుటుంబంలో సంభవించినప్పుడు, క్రైస్తవ జీవితం అనేది ఒక కరుణ, కృప, కనికరము కలిగిన జీవితం అండి. అది పాట పాడేస్తారు. ఏం పాట అండి అది? సమర్పణ చేయము ప్రభువు నాకు. ఏమిటంట? దేహము, ధనము, 3 ఇవ్వాలి కదా. మరి సమయం ఇస్తున్నావా నువ్వు? ఆ ధనం ఇచ్చేసి పడేసి వెళ్ళిపోతావులే, నీకు జ్యోతి ఉన్నది. అది కాదు కదా. నీ సమయాన్ని దేవుని కొరకు ఇస్తున్నావా? దేవుని పని కొరకు ఇస్తున్నావా? దేవుని పరిచర్య కొరకు ఇస్తున్నావా? దేవుని పరిచర్య చేస్తున్న సేవకుడికి సహకారిగా నువ్వు ఉన్నావా? 3 స్త్రీలు, 2 స్త్రీల గురించి చెప్పుకుంటున్నాం మనం. వీళ్ళిద్దరు స్త్రీలు, వాళ్ళకి పిల్లలు లేరు, ఏమి లేరా? వాళ్ళకు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా. క్రీస్తుని వెంబడించారు వాళ్ళు. ఈ రోజున మన దగ్గర మన ఎదురు సాక్షులుగా నిలబడ్డారు వాళ్ళు. ఆలోచించుకుందాం మనం మన జీవితంలో ఎలాగ దేవుని కృపను పోగొట్టుకుంటున్నాం. దేవుని విషయంలో మనం ఏ అజాగ్రత్త చేసి, నిర్లక్ష్యం చేసి, దేవుని సన్నిధిని ఎగ్గొట్టి, దేవుని సన్నిధిలో మనం కనపడకోకుండా ఎందుకు మనం ఈ కష్టాన్ని, నష్టాన్ని తెచ్చుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచిద్దాం. అందుకే వాళ్ళ ముందుకు ఇచ్చారు, వాళ్ళ సమస్తం నిలబెట్టారు, వాళ్ళకున్న హోదాన్ని నిలబెట్టారు, వాళ్ళకున్న పరిస్థితులు నిలబెట్టారు, వాళ్ళ సమయాన్ని సమస్తం దేవుని పరిచర్యకు నిలబెట్టుకోవాలనుకున్నారు వాళ్ళు. మరి మన పరిస్థితి కూడా ఆలోచించండి. ఎక్కడున్నది? నువ్వు చేయలేకపోతున్నావు, సరే ఒప్పుకుంటాను నేను. కానీ చేసేవాళ్ళకి ఏమైనా సహాయం చేస్తున్నావా నువ్వు? చేసేవాళ్ళని పురుగొల్పుతున్నావా నువ్వు? మూడవది ఏంటంటే, ఇంకొకటి ఏమిటంటే, వాళ్ళు తమ ఆస్తితో ఉపచారం చేశారంట. దేంతో ఉపచారం చేశారండి? రెక్కల కష్టంతో కదంట. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయంలో, వారు తమ ఆస్తితో ఉపచారము చేసిరి. అక్కడికి వెళ్ళాలా బ్రదర్? ఆటో నేను కట్టిస్తాను, ఆటో కట్టుకుని వెళ్ళిపోదాం. వాళ్ళ ఆస్తి లెక్క చేయలేదు. వాళ్ళకి డబ్బు నిత్యమైనది కాదు, డబ్బు శాశ్వతమది కాదండి. ఈ రోజున ఉంటుంది, రేపు ఇంకొకటి దగ్గర ఉంటుంది, అది మన దగ్గర ఉండదు. అది పౌలు గారు తిమోతికి రాస్తూ అన్నాడు. మొదటి తిమోతి 6వ అధ్యాయం 17వ వచనంలో 17లో, ఇహమందు ధనవంతులైన వాళ్ళు, ధనవంతులు అవ్వద్దని అనలేదండి. డబ్బు సంపాదించుకోండి మీరు కూడా, నేను వద్దని అంటలేదు, సంపాదించుకోండి పర్వాలేదు. కానీ దేని మీద నమ్మకం పెట్టాను? డబ్బును బట్టి గర్వం వస్తుంది, డబ్బును బట్టి రెక్లెస్ వస్తుంది, డబ్బును బట్టి నీ స్థితి మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది. అది నిత్యమైనది కాదండి, శాశ్వతమైనది కాదండి అది. అందుకే 9వ వచనంలో అన్నాడు, చాలామంది ఏమైపోయినారంట? తమ్మును తాము పొడుచుకుని నాశనం అయిపోయినారు. అక్కడే 9వ వచనంలో ఉంటుంది, 6వ అధ్యాయం 9వ వచనంలో. ఏమన్నా చదవండి. ఉరిలోను నానా విధములైన అడుగుతారు కదండి. భయంకరం అండి. పిల్లలు ఈ రోజునే తల్లిదండ్రులు కష్టపడి, వాడు 12 గంటలు పనిచేసి ఫ్యాక్టరీల్లో శ్రమ వచ్చుకుని ఒరే గిరి అన్న పడి కష్టపడి వచ్చి ఈ యవనస్తులను చదివిస్తుంటే
వీళ్ళు ఎలాగున్నారంటే లోకము ఒక చెప్పుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో పెరుగుతున్నారండి పిల్లలు. కారణం నీ పిల్లల గురించి నీవు దేవుని సన్నిధికి నేర్పావా? దేవుని సన్నిధిలో నీ పిల్లలను నడిపిస్తున్నావా? నీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళుగా ఉన్నారా? మా ఓడు అస్సలేనాడండి, ఎంత మంచిగా చెప్తుందండి అక్క, అసలు మా ఓడు మాట ఏంటండి. ఎందుకు వింటాడు తల్లి? అడంతే అంకుల్, అడంతేనంట. నీ పని కూడా అంతే. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత కాకపోతే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం పొందలేరండి. మొట్టమొదటి మెట్టది. ఏ తల్లిదండ్రులని అయితే పిల్లలు సన్మానించలేదో, వాళ్ళు గౌరవించి వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పినట్టు చేయలేకపోయారో వాళ్ళ జీవితంలో ఏదో సాధించలేరు. ఎక్కడ నీ పిల్లల్ని పెంచుతున్నావు? గమనించండి. మన పిల్లలు ఎందుకు ఆ విధంగా తయారవుతున్నారంటే ఈ రోజుల్లో భయంకరమైన పరిస్థితి. దేవుని సన్నిధిలో పెంచట్లేదు. అందుకే ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో వారిని పెంచబడ్డ. ఎపిసి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో పెంచు. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దారి తప్పిపోరు. దారి తప్పి కదండి సెల్ఫీలు తీసుకుని సముద్రంలో పడేవాడు ఒకడు కదండి. ప్రయాణాలు చేసి కాళ్ళు ఎరగొట్టుకుని కుంటోడేవాడు ఒకడు. వాళ్ళని పోషించి సంరక్షించి పెంచింది కాకుండా వాళ్ళకు మనకు భారం అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రియులారా, అందుకే నేను అన్నాను, ఈ సంవత్సరం 24 యవనస్తుల రక్షణ గురించి ఆలోచించండి. నీ ఇంట్లో యవన పిల్లలు ఉన్నట్లయితే రక్షణకు ప్రోత్సహించి. భయంకరమైన దినాలు. ఏమి చేస్తున్నారో, ఏమవుతున్నారో గొళ్ళుమంటున్నాడండి ఒక తండ్రి. నా ఓడి నా మాట వింటలేదండి, సాయంత్రం వెళ్ళి ఆ గంజాయి తాగేసి అక్కడ దొల్లుతున్నాడు బ్రదర్. క్రైస్తవుడే. చిన్ని అని పెట్టుకున్నాడండి పేరు. ఎందుకండి సమాజాన్ని పాడు చేస్తున్నాం మనం? తల్లిదండ్రులమై ఉండి మన పిల్లల్ని ఎందుకు పాడు చేస్తున్నాం? సక్రమైన జీవితం కావాలంటే ప్రభు దగ్గరికి తీసుకురా. ప్రభు సన్నిధిలో, ప్రభు బోధలో, ప్రభు శిక్షలో పెంచండి పిల్లల్ని. ఆడపిల్లనే మగపిల్లవని ఎవరిని పెంచుతున్నా సరే నువ్వు దేవుని సమక్షంలో పెంచినట్లయితే నువ్వు ఒక ప్రయోజనకరంగా నువ్వు పెంచగలుగుతావు నీ బ్రతుకు. దేవుడు వారి జీవితాల్లో మేలు చేస్తాడండి. వాళ్ళకి విడిచిపెట్టలేదు. ఆఖరుడు వరకు నా దాసుడైన దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం అన్నాడండి దేవుడు. ఎవరిని ఆశీర్వదించాడు చెప్పండి మీరు అందరూ? దావీదుని ఆశీర్వదించి నా ఇష్టానుసారుడైన మనుషుడని. ఆకారుడు ఉన్నాడు కదా, ఇంకొకడు ఉన్నాడు, ఆడు ఏదో పేరు ఎరియో ఏదో ఉన్నాడు. ఆడు వరకు కూడా నా దాసుడికి ఇచ్చిన మాట ప్రకారం నేను వాడిని ఏం చేయను. పిల్లల తరం వరకు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. తొందరగా ముగించుకుందాం. 2 మాటలు ముగించేసుకుందాం. ఆస్తితో ఉపచారాలు చేశారండి వాళ్ళు. ఆస్తితో ఉపచారాలు చేసినారు. ఇంకొకటి ఏంటంటే మరి క్రీస్తు యొక్క మరణంలో వాళ్ళు గొప్ప మరి శిలువ త్యాగ జీవితాన్ని చూసిన వాళ్ళు. యోహన్న, సుసన్న, మగ్దలేని మరియా ఎక్కడున్నారు వాళ్ళు? యేసు క్రీస్తును శిలువ వేస్తున్నప్పుడు అక్కడ ఉండి చూస్తున్నారండి. వాళ్ళ ధన్యత ఎంత గొప్ప ధన్యత అండి కదా. మనకు లేదంటే ఆ ధన్యత మనకు కూడా ఉంది. పౌలు మాట అన్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? మనకు కూడా అన్నాడు మాట. గలతీయులారా
ఈ సిలువ వేయబడినట్లు ప్రదర్శింపబట్టలేదా? యేసుక్రీస్తు సిలువను నమ్మట్లేదా? నువ్వు నమ్మినవాడు ఆయన సిలువను చూడలేకపోతున్నావా? వాళ్ళ ప్రత్యక్షంగా చూశారు, వాళ్ళు ఆ ధన్యత వాళ్ళకి దొరికింది. నేనేదో ఊరికి నేను చెప్పట్లేదండి. లోకసువార్త 23:27 ఉన్నదా మాట. లోకసువార్త 23:27 ఒక్క మాట చదువు, ఇంకా 2 మాటలు ముగించేసుకుందాం. చాలా మంది స్త్రీలు వెంబడించిరి. దాంట్లో సుసన్న ఉన్నది, యోహన్నా ఉన్నది, మగ్దలేని మరియ ఉన్నది, యాకోబు తల్లి అయిన మరియ ఉన్నది, మరొక మరియ ఉన్నది. అనేక మంది స్త్రీలు వెంబడించారు. మన స్త్రీలు అయితే వెంబడిస్తారండి. మన స్త్రీలు అయితే పక్కింటి ఆమె ఏం చీర కట్టుకుందో దానికంటే డబుల్ చీర కట్టాలి. మొన్న నేను పెళ్ళికి వెళ్ళాను. నేను ఎక్కడది, ఏ ఊరది, నేను ఎక్కడది, నిడదోలు అనుకుంటా. నిడదోలు కాదు, నిడదోలు కాదు, ఊరి పేరు మర్చిపోయినా నేను. నిడదవోలే వెళ్ళాను. నిడదవోల్లో చూశానండి. అబ్బా, పెళ్ళి కొడుకు చెల్లెళ్ళు వాళ్ళ కజిన్స్ అన్నమాట. అబ్బా, అన్ని రోల్ గోళీయే, మొత్తం అలంకరించేశారు. సెల్ఫీలు వాళ్ళే దిగేస్తున్నారు. ఇక పెళ్లి జరుగుతుంది, వాళ్ళు సెల్ఫీలు దిగేస్తున్నారు. చూస్తే అండి మరి అలంకారం అంటే అసలు ఎజ్బేలు లాగే అలంకారం. ఎక్కడండి మన జీవితాలు? నేను అంటే మీకు బాధ అనిపించవచ్చు, లేకపోతే నవ్వు అనిపించవచ్చు, కానీ మన జీవితాలు ఏంటో ఒక్కసారి మనం ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఎలా ఉండగలుగుతున్నాం మన అలంకరణ? ఒక్క అలంకారం, ఒక మాట చెప్పి నేను చదివించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఉన్నది. అటువలే స్త్రీలారా, ఎవరికి లోబడి ఉండాలండి? స్వపురుషులకు లోబడి ఉండి, వాక్యము లేకుండానే తమ భార్యను నడవలసిన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, ఇదే చదవాలి నువ్వు, చదువు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, నీకు అలంకరణగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు ఆ స్టేజ్ మీదే అంటుంది పెండ్లి కొడుకు తల్లి. ఊరికనువా ఎవరిని? అలా ఆయన్ని ఎంత చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా అనిపిస్తుంది. భర్తల మాటలేనని భార్యలు ఎందుకంటే వాళ్ళ బతుకు ఎక్కడ ఆశీర్వదింపబడతారు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఏ భార్య అయినా సరే భర్తకు లోబడకపోతే వాళ్ళ జీవితం బజారే. నన్ను ఎవడేమనుకున్నా పర్వాలేదు, నేను ఉన్నది లేఖనంలో ఉన్నది చెప్తున్నాను. నేను భార్యని అక్కడ కింద అంటాడు, సారా అబ్రహాం ఏమన్నదంటే యజమానుడే పిలిచింది. భర్తను గౌరవించరు. కొత్త మోడల్ బ్రూ అంట, బ్రూ అంటున్నారంట, బ్రో. ఇంకొకరు అంటారు రే ఒరే అంటే స్టైల్ అంట. వాళ్ళకి చెంప మీద కొడితే మొత్తం ఒక దవడ ఊడిపోవాలన్నమాట. అప్పుడు ఒరే రాదు. అప్పుడు ఎందుకంటే ఈ బ్రతుకులు? అందుకే దేవుడు ఈ స్త్రీలను పెట్టాడు మన ఎదుర. వాళ్ళ వినయత, వాళ్ళ భక్తి, వాళ్ళ దేవుని యందు ఉన్నటువంటి నీతి, యథార్థత మనం ఉంచింది. అందుకే ఇంకో మాట నేర్చుకుందాం.
క్రీస్తు పునరుద్ధరణలో కూడా క్రీస్తు చనిపోయిన తర్వాత 3వ దినాన్ని ఆదివారం ఉదయమే కలిసి సుగంధ ద్రవ్యాలు కూర్చి యూదుల ఆచార ప్రకారం సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళినటువంటి స్త్రీలలో ఎవరున్నారు? చదవండి లోకాసువార్త 24:10. లోకాసువార్త 24:10 ముగించేస్తాను. ఇంకొక మాట. సంగతులు అపోస్తలులు చెప్పిన వారెవరనగా ఎవరనగా మగ్దలేని మరియయు యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీల్లో సుసన్న ఉన్నది. ఇతర స్త్రీల్లో ఎవరున్నారు? అది సహవాసం. అది యేసుక్రీస్తు ప్రార్థనా సహవాసం అంటే అందరూ ఉంటారు ఆడవాళ్ళు. కొంతమంది ఉండకపోతే ఇది సహవాసం, ఆత్మీయ సహవాసం. అయితే యేసుక్రీస్తును మొట్టమొదటిగా పునరుద్ధరణను చెప్పిన వాళ్ళు ఎవరు అంటే ఆ స్త్రీలే. యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్పిన ధన్యత పొందింది వాళ్ళే. ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉంటున్న నీవు క్రీస్తు పునరుద్ధరణ జీవితం నీకున్నదా? ఉన్నదా? పౌలు దానికోసం సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. ఎందుకు ఈ ఆస్తి, ఎందుకు ఈ చేవతం, ఎందుకు ఈ అందం, ఎందుకు ఇది సమస్తం పెంటతో ఎంచుకున్నాడంట. అప్పుడు కానీ అర్థం అవ్వలేదంట యేసుక్రీస్తు పునరుద్ధరణ జీవం. ఈ బతుకెందుకు అర్థం కాలేదంట పౌలుకి అప్పటి వరకు. దీన్ని అంతనే లొంగటి పట్టుకుని నాకు క్రీస్తు కావాలంటే రాడా? ఈ పనికిమాలిన దాన్ని అంతండి విడిచిపెట్టు. అప్పుడు క్రీస్తు అనుభవం నీకు వస్తుంది. క్రీస్తుని వెంబడించేదానివిగా నువ్వు అవుతావు. క్రీస్తుకు మంచి శిశురాలు అవుతావు. తరతరములు నువ్వు నీ కుటుంబము ఆశీర్వదింపబడతారు. ఆఖరి మాట ప్రకటించిన వారు కూడా ఆడలే. చూడండి ఒక మాట 24:1-8 వరకు లోకసువార్త. ఆదివారం తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉంట చూచి లోపల వెళ్ళేరు గాని ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచి ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడి వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలయలో ఉండి ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేది. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని పేతురికి మిగిలిన శిష్యులకి అందరికీ ప్రభువు లేచి ఉన్నాడని చెప్పిన మొట్టమొదటి స్త్రీల్లో ఈ యొక్క యోహన్న, సుసన్న కూడా ఉన్నారు. మనం సత్తే కదా ప్రకటించడానికి. మనం సావలేదు, మన ఆశలు సావలేదు, మన బ్రతుకు సావలేదు, మన కోరికలు సావలేదండి. ఏదన్నా తగ్గించుకుంటాడా? క్రీస్తు కొరకు నేను ఇది త్యాగం చేస్తాను, నేను క్రీస్తు కొరకు ఇది నేను చూడను, క్రీస్తు కొరకు దీన్ని విడిచిపెడతాను, క్రీస్తు కొరకు నేను ఇది నిర్ణయించుకున్నానని నీ జీవితంలో దేన్నైనా వ్యర్థమైన వాటిని దేన్నైనా విడిచిపెట్టగలిగావా ప్రియ సహోదరి సహోదరుడా? అది పునరుద్ధరణ జీవితం. క్రీస్తులో బ్రతకడం అంటే అది విడిచిపెట్టాలి. వ్యర్థమైన ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి. వాళ్ళు సమస్తం విడిచిపెట్టుకున్నారు. ధన్యులుగా ఈ రోజున మన ముందు నిలబడి ఇద్దరు మాట్లాడుతున్నారు, యోహన్న, సుసన్నాలు. వారి గురించి నీకు నాకు ఏమర్థమైందో తెలియదు, కానీ వాళ్ళు మనకి ఎంత గొప్ప నీతిగా జీవించారండి. లిల్లీ అంటే నిజమైన లిల్లీలా సువాసన కరముగా ఉన్నారు వాళ్ళిద్దరు. ఆ కృపగల దేవుని యొక్క కరుణ కింద కృప పొంది స్వస్థపరచబడి వాళ్ళ సంకటాలన్నీ కుదర్చబడి వారి క్రీస్తు కొరకు జీవించడానికి ఇష్టపడ్డారు. మరి నీ జీవితం నా జీవితం ఎలాగుందో మనమే నిర్ణయించుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు, ప్రభువా నా జీవితం ఇదయ్యా, నా అవసరం ఇదయ్యా, నా అక్కరత ఇదయ్యా, నేను నిన్ను వెంబడిస్తున్నానయ్యా, నా జీవితంలో నువ్వు మేలు చేయయ్యా అని ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రేమ